మణి పెళ్ళికి వెళ్తా అన్నావు, వర్షం పడుతుంది మరి. అదే చూస్తున్నానండి. వెళ్ళగలవా? మరి మీరు దింపాలిగా, తడిచిపోతామేమో. మళ్ళీ కార్ తీయాలి. అందుకే రైస్ పెట్టేసుకో ఈ పూటకి. ఇంకా సాయంకాలం వెళ్ళి పలకరే అంటే పెళ్లి కాదు, పెళ్లి కూతురిని చేస్తున్నారు. సాయంకాలం వెళ్ళి అక్షంతలు వేసి వద్దాము. సరే. కారు ఇరుకులోంచి తీయాలి కదా. నేను అంతా రెడీ అయిపోయాను. నేను ఫోన్ చేసి చెప్తాను. అన్నీ వండేసాను, నీకు వండేసాను, కూర వండేసాను, అన్నీ ఉన్నాయి. నాకు రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. రైస్ పెట్టుకో మరి. పెళ్లికి వెళ్దాంలే, పెళ్లికి వెళ్దాం ఇద్దరం. అలాగే. తెలిసిన వాళ్ళ అమ్మాయి పెళ్ళండి. పెళ్ళి 8వ తారీఖున వాళ్ళ పెళ్లి కూతురు చేస్తున్నారు, రమ్మన్నారు. సడన్గా మొబ్బేసేసింది, వర్షం వస్తుంది. మా వారికి అయితే వంట చేసాను. ఇదిగోండి కోడిగుడ్డు పులుసు పెట్టేశాను. ఇంట్లో మా వారికి బ్రౌన్ రైస్ కూడా పెట్టేశాను. ఇంకొన్ని నేను కూడా వైట్ రైస్ వండేసుకుంటున్నాను. మరి ఎందుకు ఇంకా సాయంకాలం వెళ్ళి ఇద్దరం వెళ్ళి అక్షంతలు వేసి వచ్చేస్తాం. పెళ్ళికి ఎలాగ వెళ్తాం. 8వ తారీఖున పెళ్ళి ఎల్లమంచిల్లో. ఇంకా ఈ రోజుకి ఆగిపోతున్నాము వర్షం గురించి.